హాయ్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనము తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి చాప్టర్ అనేది విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కావున మనము అమేజింగ్ స్టఫ్ ఛానల్ తరపున ఏపీ హిస్టరీ బిఎస్ఎల్ హనుమంతరావు డీకోడిఫికేషన్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించినటువంటి బిట్స్ని కవర్ చేస్తున్నాము. దీనిలో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే దీంట్లో బిఎస్ఎల్ హనుమంతరావు గారి బిట్స్, సమ్ అదర్ టాపిక్స్ లేదంటే ఏదైనా బిట్స్ మిస్ అయి ఉంటే అలాంటి బిట్స్ని కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. లైక్ జోగినాయుడు గారి బుక్ నుంచి, సేనయ్య సార్ బుక్ నుంచి, ఏపీ అకాడమీ బుక్స్ నుంచి, ఇలాంటి బిట్స్ నుంచి మనము కవర్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తూర్పు చాళుక్యులు ఏపీ హిస్టరీ టెస్ట్ నెంబర్ 5. సో ఇన్స్ట్రక్షన్స్ మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే మనం పాలిటీ అనేది రెగ్యులర్గా టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటిదాకా 8 టెస్టులు కంప్లీట్ అయ్యాయి. సో 60 క్వశ్చన్స్ ఉన్నాయి, 60 మార్క్స్. ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/3 మార్క్స్ నెగిటివ్. 10 సెకండ్స్ ఆఫ్టర్ ఎవ్రీ క్వశ్చన్. ఖచ్చితంగా మీ మార్క్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. తదుపరి ఆ విధంగా మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. రెగ్యులర్ ప్రాక్టర్నే పేపర్ తీసుకుని, పెన్ తీసుకొని వీడియోని స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేద్దాం. హియర్ వి గో. తూర్పు చాళుక్యులు రాజధాని వేంగి నుండి రాజమహేంద్రవరంకు మార్చినటువంటి రాజు ఎవరు? ఆప్షన్ 1 రాజరాజ నరేంద్రుడు, విమలాదిత్యుడు, గుణగ విద్యాదిత్యుడు, మొదటి అమ్మరాజు. సో బిట్ అనేది అది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, క్లాసెస్ మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కాబట్టి మొదటి అమ్మరాజు. ఎందుకో ఏమిటో అనేది కూడా మీకు క్లాస్ గుర్తు రావాలి. ఎందుకు మార్చాడు వేంగి నుంచి రాజమహేంద్రవరంకి? రాష్ట్రకూటుల బెడద కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అందుకే అది సేఫ్ ప్లేస్ కాదని చెప్పి, దాయాదుల పోరు అంతా ఉందని చెప్పి అక్కడి నుంచి మార్చేశాడు. నెక్స్ట్ బిట్ నెంబర్ 2. తూర్పు చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికుడు? ఆప్షన్స్ మెగస్తనీస్, పాహియాన్, హ్యుయాంగ్సాంగ్, నికోలో కాంటి. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసి గ్యాప్ ఇస్తున్నాను, హ్యుయాంగ్సాంగ్. అయితే ఇక్కడి నుంచి మీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే ఏ రాజు కాలంలో, ఏ తూర్పు చాళుక్యుల రాజు కాలంలో ఈ హ్యుయాంగ్సాంగ్ అనే అతను వ్యక్తి వేంగిని సందర్శించాడు? ఏ రాజు కాలంలో? సో అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న పాలిటీ బిట్లకి చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశాడు, ఏ సీజే రాష్ట్రపతిగా యాక్ట్ చేశాడు అనే దాని గురించి. నెక్స్ట్ థర్డ్ బిట్. తూర్పు చాళుక్యుల రాజలాంఛనం ఏమిటి? వరాహము, నంది, సింహము, పెద్ద పులి. డైరెక్ట్ బిట్ అండి, నో నీడ్ టు థింక్, జస్ట్ డైరెక్ట్ అటెంప్ట్. వరాహ. నెక్స్ట్ బిట్. రాజరాజ నరేంద్రుడు నవఖండవాడ అను అగ్రహారమును ఎవరికి అంకితం చేసెను? ఆప్షన్స్ నన్నయ్య, పావులూరి మల్లన, నారాయణ భట్టు, పాండురంగడు. రాజరాజ నరేంద్రుడు అనగానే మనకి 2 రాజుల పేర్లు గుర్తు రావాలి ఇక్కడ. సో ఆన్సర్ ఈస్ పావులూరి మల్లన. అయితే ఈయన ఒక బుక్ రాశాడు, గణిత సంగ్రహారం అనే బుక్. చాలా ఫేమస్ ఆ టైంలో, ఎందుకంటే తెలుగు మాధ్యమంలో గణితానికి సంబంధించినటువంటి గ్రంథం రాయడం అనేది చాలా గొప్ప విషయము. ఆ రకంగా తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగు భాష అభివృద్ధి అనేది ఆ విధంగా ముందుకెళ్ళిందని మనం తెలుస్తుంది. 5th. సమస్త గాంధర్వ విద్యలో ప్రవీణురాలైన చల్లవ్వ ఎవరి ఆస్థానంలో కలదు? ఆప్షన్స్ కుబ్జ విష్ణువర్ధనుడు, రాజరాజ నరేంద్రుడు, అమ్మరాజు, చాళుక్య భీముడు. మోస్ట్ ఫ్రీక్వెంట్ బిట్ ఫర్ ఏపీఎస్సి ఎనీ ఎగ్జామ్ 1, 2, 3. చాళుక్య భీముడు. సో చాళుక్య భీమవన్ అనేటువంటి రాజు తూర్పు చాళుక్యుల రాజకాలంలో ఈ చల్లవ్వ అనే ఆమె ఉండేది. ఈమె సమస్త గాంధర్వ విద్యల ప్రవీణురాలు. నెక్స్ట్
తరోజా అను తెలుగు పద్యము ఈ క్రింది శాసనంలో కల్పిస్తుంది. జయసింహ వల్లభుని యొక్క విప్పర్ల శాసనము, పాండురంగుడి అద్దంకి శాసనము, గుణగ విజయాదిత్యుని సాతులూరు శాసనము, యుద్ధమల్లుని బెజవాడ శాసనము. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బోయకొట్టాలకు సంబంధించినటువంటి అంశం దగ్గర మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పాండురంగుడు ఎప్పుడైతే గుణగ విద్యాదిత్యుడు రాజయ్యాడో నలుగురు సేనాధిపతులు వినాయుడు వర్మ, పాండురంగుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అతనికి హెల్ప్ఫుల్గా రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళారు. బోయకట్టాలను ఆక్రమించే క్రమంలో కందుకూరులో యుద్ధంలో వాటిల్లో ఇతని పేరు అనేది వస్తుంది. నెక్స్ట్ 7th బిట్. ఏ రాజు తన పాలనా కాలంలో 108 యుద్ధాలు చేసి ఆ యుద్ధ పాపాలకు పరిహారంగా 108 శివాలయాలు నిర్మించాడు? ఆప్షన్స్: చాళుక్య భీముడు, 2వ విజయాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు, 3వ విష్ణువర్ధనుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తూర్పు చాళుక్యుల బిట్టులో ఈ బిట్టు ఇంపార్టెంటు అన్ఇంపార్టెంట్ అనేమి ఉండదు, అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 2వ విజయాదిత్యుడు. 8. మొదటిసారిగా కొల్లేరు చెరువుకు ఆనకట్టును నిర్మించినటువంటి రాజు ఎవరు? ఆప్షన్ 1 జయసింహుడు, విష్ణువర్ధనుడు, విజయాదిత్యుడు, ఇంద్రభట్టారకుడు. కొల్లేరు చెరువు ఆనకట్ట వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆప్షన్ విష్ణువర్ధనుడు. నెక్స్ట్ కార్తికేయ అంటే కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు? ఆప్షన్స్: 2వ యుద్ధమల్లుడు, 1వ అమ్మరాజు, దానర్ణవుడు, 4 చాళుక్య భీముడు. ఆన్సర్ ఈస్ 2వ యుద్ధమల్లుడు. 2వ యుద్ధమల్లుడు కుమారస్వామి ఆలయాన్ని నిర్మించాడు. 72 మంది వర్తకులతో కూడిన వర్తక సంఘాన్ని చైనా రాయబారంకు పంపినటువంటి తూర్పు చాళుక్యుల రాజు ఎవరు? రాజరాజ నరేంద్రుడు, జయసింహుడు, చాళుక్య భీముడు అండ్ కులోత్తుంగ చోళుడు. వర్తకాన్ని ఆ టైంలో చైనాకి పంపింది. ఈడ చాలా బిట్లు వస్తున్నాయి మనకి. చైనా అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఏ దేశంతో వీళ్ళు వాణిజ్యానికి సంబంధించి వర్తకులను పంపారని కూడా అడగొచ్చు. సో ప్రశ్న నుంచి ఆన్సర్, ఆన్సర్ నుంచి ప్రశ్న కూడా చూడాలి. ఆ టయానికి కొంచెం మంచి లాట్గా ఉండింది ఇతనే, కులోత్తుంగ చోళుడు. కందుకూరును బెజవాడకు మించిన పట్టణంగా తీర్చిదిద్దినటువంటి రాజు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. విష్ణువర్ధనుడు, చాళుక్య భీముడు, అమ్మరాజు, గుణగ విజయాదిత్యుడు. ఆన్సర్ ఈస్ గుణగ విజయాదిత్యుడు. నేను చెప్పాను కదా, ఆనాటి తన సేనానుల ద్వారా ఇలాంటి కార్యాలు ఎన్నో చేస్తున్నాడు. ఇది మనం మొన్న కూడా డిస్కస్ చేసుకున్న బిట్టు. ఘటికలు అనగా విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, స్తూపాలు, చైత్యాలు. సింపుల్ బిట్టు, మొన్ననే మనం తీసుకున్నాం. కటివర్మ గుంటూరులో ఉన్నటువంటి ఘటిక, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకసారి దాన్ని కూడా రెఫర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యా సంస్థలు. కవి చక్రవర్తి అయిన పోతన భట్టు ఇతని ఆస్థాన కవి. ఆప్షన్స్: అమ్మరాజు 1, రాజరాజ నరేంద్రుడు, చాళుక్య భీముడు, అమ్మరాజు 2. పోతన వచ్చేసి అమ్మరాజు 2 దగ్గర ఉన్నాడు. కాన్సెప్చువల్ బిట్స్ ఏం కాదండి, ఇవన్నీ ఫ్యాక్ట్ కాబట్టి మీరు వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే మంచిది. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. తెలుగు ఛందస్సు, పల్లె పదాలు మరియు స్త్రీ పాటలు ఎందులో కలవు? ఆప్షన్స్: గాథా సప్తసతి, తర్వోజ వృత్తము, బృహత్ కథ, కథ సరిస్సాగరం. ఇప్పుడు మనము తూర్పు చాళుక్యుల బిట్లు చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇది గ్రాండ్ టెస్ట్ అయినప్పుడు మాత్రము ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యి గాథా సప్తసతి వైపు మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఆన్సర్ వచ్చేసి తర్వోజ వృత్తం.
ఆట వెలది మొదటిసారిగా ఈ శాసనంలో కనిపిస్తుంది? ధర్మవరం శాసనం, నందపూడి శాసనం, అద్దంకి శాసనం, ఇప్పర్ల శాసనం. సో ఆన్సర్ ఈస్ విప్పర్ల శాసనం. తూర్పు చాళుక్యుల కాలంలో అంకమాలిక అనున్నది నాట్యకత్య, ఒక నాణెము, గేయ నాటిక, మొదటి శతకము. ఇది ఒక గేయ నాటిక. ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఒక సంపుటి, లైక్ లైబ్రరీ, ఒక ఆల్బమ్ లాంటిది అనుకోండి అంకమాలిక అనేది. నెక్స్ట్ జనాశ్రయ చందో విచ్చిత్తి గ్రంథాన్ని తెలుగు వ్యాకరణంపై రచించింది ఎర్రన, తిక్కన, గుణగ విజయాదిత్యుడు, గుణస్వామి. ఇంపార్టెంట్ పెట్టండి, అంటే అన్నీ ఇంపార్టెంట్ అని అనుకోవద్దు, ప్రతిదీ కూడా అలానే ఉంది సిచ్యువేషను. దీనికి గుణస్వామి. జనాశ్రయ చందో విత్తి అనే గ్రంథం వీరి కాలం నాటి వినోదాల్లో ప్రముఖమైనది. ఆప్షన్స్: కోలాటము, జూదము, కోడి పందాలు, రథముల పందెములు. దీన్ని మనము ప్రీవియస్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. వేంగి చాళుక్యుల నాటి సామాజిక పరిస్థితుల దగ్గర మనం దీని గురించి క్లారిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కోలాటము అనేది ఆనాటి ప్రజల ప్రధానమైనటువంటి వినోదము. పిఠాపురంలోని కుంతి మాధవ దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? ఆప్షన్స్: జయసింహ వల్లభుడు, కుబ్జ విష్ణువర్ధనుడు, రాజరాజ నరేంద్రుడు, రెండవ విజయాదిత్యుడు. గ్యాప్ ఇస్తున్నాను. తొలి రాజైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు పిఠాపురంలోని కుంతి మాధవ దేవాలయాన్ని నిర్మించాడు. నెక్స్ట్, ప్రాస ఉన్న చెంపకమాల వృత్త పద్యము ఈ క్రింది శాసనంలో కలదు. ప్రాస ఉన్న చెంపకమాల వృత్త పద్యము. ఆప్షన్స్: సాతలూరు, అద్దంకి, బిప్పర్ల అండ్ బెజవాడ శాసనము. సాతలూరు శాసనము దీనికి ఆన్సరు. సాతలూరు శాసనంలోనే చెంపకమాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేటివి మనకు కనబడుతుంది. కుమార సంభవము అనేటువంటి గ్రంథాన్ని రచించిన కవి. ఆప్షన్స్: నన్నె చోడుడు, నన్నయ్య, పావులూరి మల్లన్న, నారాయణ భట్టు. ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ ఈస్ నన్నె చోడుడు. వేంగి చాళుక్యుల కాలంలో హెడ్డుంకము అనే పదము దేనిని సూచిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్స్: వర్తకులు, శ్రమణులు, ఉద్యోగులు, పన్నులు. హెడ్డుంకం. దీన్ని మీరు ఎలా చదవాలంటే హెడ్ ఇక్కడ కట్ చేస్తే ఏదో సంథింగ్ లైక్ ఒక సుంకము అన్నట్టుగా ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి పన్నులు. కళ్యాణకారక అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ప్రతి బిట్టు కూడా బిఎస్ఎన్ హనుమంతరావుది, ఇది కూడా ఇంతకుముందుది కూడా. ఆప్షన్స్: పొన్నడు, ఉగ్రాదిత్యుడు, నారాయణ భట్టు, పావులూరి మల్లన్న. ఆన్సర్ ఈస్ ఉగ్రాదిత్యుడు. జైనులు మతం అనే దగ్గర మనకి దీని గురించి డిస్కషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ 24, మకర ధ్వజ అనే బిరుదు గల తూర్పు చాళుక్యుల రాజు ఎవరు? ఆప్షన్స్: కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, రెండవ పులకేసి, రెండవ విజయాదిత్యుడు. చెక్ చేయండి బాగా. మకర ధ్వజ. మెయిన్ తూర్పు చాళుక్యుల మొత్తం మీద కలిగే సమస్యలు ఏంటంటే, ఒకటి రాజు బిరుదులు, రెండు శాసనాలు, అవి ఎవరేసినారు. ఇక్కడనే కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే నంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ చూడండి, బిట్స్ చూడండి. ఆన్సర్ ఈస్ కుబ్జ విష్ణువర్ధనుడు. మన కుబ్జానే దానికి.
సర్వసిద్ధి పట్టణమును నిర్మించిన తూర్పు చాళుక్యుల రాజు ఎవరు? సర్వసిద్ధి అనేటువంటి పట్టణము, సర్వసిద్ధి. ఆప్షన్స్: కుబ్జ విష్ణువర్ధనుడు, మొదటి జయసింహ వల్లభుడు, రెండవ పులకేసి, మూడవ విష్ణువర్ధనుడు. దీనికి ఆన్సరు మన జయసింహ 1 అంటే మొదటి జయసింహ వల్లభుడు సర్వసిద్ధి అనే పట్టణాన్ని నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సమయ ధర్మము అనగానేమి? నగరం యొక్క కార్యకలాపాలు, కుల నియమాలు, అధికారుల కార్యకలాపాలు, ధర్మశాసనాలు చెప్పిన తీర్పులు. ఆప్షన్స్ మనకి ఫెమిలియర్గా ఉన్నాయి. సో ఇలాంటప్పుడే ఎక్కువగా కన్ఫ్యూజన్ వస్తుంది. సో సమయము ఆన్సర్ ఈస్ కుల నియమాలు. ఎందుకంటే మనకి సమయసారము అట్లా అంటే ఒక రకమైనటువంటి ఇది వస్తుంది. కుల నియమాలు. స్థల మహత్యాలు అంటే ఏమిటి? న్యాయ అధికారుల తీర్పులు, కుల నియమాలు, నగరం యొక్క కార్యకలాపాలు, స్థానిక దేవతల గురించి కథలు. చాలా ఇంపార్టెంట్, ఇది రేర్ బిట్ కూడా. ఆన్సర్ ఈ స్థానిక దేవతల గురించి కథలనే స్థల మహత్యాలు అని చెప్పి మనము పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చిన రాజు ఎవరు? పిఠాపురం నుంచి వేంగికి మార్చిన రాజు ఎవరు? ఇడనే మీకు 2-3 బిట్లు చూపిస్తాను నాగండి. ఆప్షన్స్: కుబ్జ విష్ణువర్ధనుడు, రెండో విజయాదిత్యుడు, మొదటి విజయాదిత్యుడు, జయసింహ వల్లభుడు. సో ఇక్కడ మనకి బిట్ ఏం తెలుస్తుందంటే క్వశ్చన్లో మనకి ఇంకొక క్వశ్చన్ కనపడుతుంది. పిఠాపురం నుంచి వేంగికి మార్చారనుకుంటాం. యాక్చువల్గా వేంగి చాళుక్యులు అనగానే మనం వేంగే తొలి క్యాపిటల్గా కనపడుతుంది, తొలి రాజధాని అదే అనుకుంటాం. కానీ దానికన్నా ముందు వీళ్ళ తొలి రాజధాని పిఠాపురం అనే బిట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆన్సర్ వచ్చేసి జయసింహ వల్లభుడు. అంటే కుబ్జ విష్ణువర్ధనుడు నాటి కాలానికి పిఠాపురం అనేది వేంగి రాజ్యానికి రాజధానిగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి బిట్టుని. వేంగి చాళుక్యుల కాలంలో సైన్యాధిపతిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఊర్గవుండ, మాండలికుడు, మహాతలవరి, నంది విగ్రహాధికారి. సైన్యాధిపతిని ఏమని పిలుస్తారు వేంగి కాలంలో? ఆన్సర్ ఈస్ నంది విగ్రహాధికారి. నెక్స్ట్, బిక్కవోలులో రాజరాజేశ్వర చంద్రశేఖర గోలింకేశ్వరాలయాలు నిర్మించినటువంటి చాళుక్య రాజు ఎవరు? ఆప్షన్స్: మూడవ విజయాదిత్యుడు, చాళుక్య భీముడు, రెండవ విజయాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు. ఆన్సర్ మూడవ విజయాదిత్యుడు. నెక్స్ట్, తూర్పు చాళుక్యులు కొదెన అనేటువంటి పన్నును ఏ వస్తువులపై విధించేవారు? కొదెన. ఆప్షన్ 1 సుగంధ ద్రవ్యాలు, గానుగలపై పన్ను, గొర్రెల మందపైన, గొడుగులపైన. రేర్ బిట్టు. కొదెన అంటే గొడుగులు పైనటువంటి విధించే పన్ను. నెక్స్ట్ బిట్, మాంగల్లు శాసనం వేసినటువంటి చాళుక్య రాజు ఎవరు? సో మాంగల్లు శాసనం అనగానే మీకు గుర్తొచ్చే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, కృష్ణా 2 వర్సెస్. ఇవన్నీ కూడా ఎపిసోడ్ గుర్తు రావాలి మీకు ఎలాగైనా కానీ. ఆన్సర్ వచ్చేసి దానర్ణవుడు. సో ఎప్పుడైతే కాకర్తె గుండన వచ్చి దానర్ణవుడికి హెల్ప్ చేస్తాడో అప్పుడు దానికి థ్యాంక్ఫుల్గా కాకర్తె గుండన యొక్క అభిష్టానం మేరకు
తన గురించి మాగల్లు శాసనంలో క్లారిఫైడ్గా రాస్తాడు. సో ఇతని వల్ల నాకు లాభం అనేది, విజయం అనేది చేకూరిందని చెప్తారు. సో ఈ బిట్ అనేది లింక్ విత్ కాకతీయులు. సో కాకతీయుల కాలం నాటి పూర్వీకుల గురించి తెలియజేసేటువంటి ఆధారము మాగల్లు శాసనము. ఏసింది వచ్చేసి దానర్నవుడు. తూర్పు చాళుక్యుల కాలం నాటి పన్నులను పేర్కొనే శాసనం ఏమిటి? ఆప్షన్ 1 ద్రాక్షారామ శాసనము, అద్దంకి శిలాశాసనము, విప్పర్ల శాసనము, సాతలూరి శాసనము. బిట్టు మనం ఆల్రెడీ మన క్లాస్లో కూడా రిపీట్ అయిందండి. ఇది ద్రాక్షారామ శాసనము అనేది మనకి ఆన్సర్గా ఉంది ఇక్కడ. ద్రాక్షారామ శాసనము. సో 33 బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 34. కవి శేఖరుడు బిరుదు గల కవి ఎవరు? కవి రాజశేఖరుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి కవి ఎవరు అని చెప్పి క్వశ్చన్ ఇక్కడ. నన్నయ్య, పావులూరి మల్లన్న, నన్నే చోడుడు, బట్ట వామనుడు. కవి రాజశేఖరుడు. ఆన్సర్ ఈస్ నన్నే చోడుడు. మనకి కుమార సంభవం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి ప్రసిద్ధ కవి నన్నే చోనుడు. నన్నే చోనుడు గల బిరుదు కవి రాజశేఖరుడు. నెక్స్ట్ 35. విమలాదిత్యుడు తన గురువు అయిన త్రికాల యోగి సిద్ధాంతుడి కోసం నిర్మించిన గృహాలయాలు ఏవి? గురువు అయిన త్రికాల యోగి సిద్ధాంతుడు ఆయన కోసము విమలాదిత్యుడు గృహాలు నిర్మించాడంట. అది ఎక్కడ అని అడుగుతున్నాడు. రామకొండ గృహాలయము, ముషినికొండ, కలుచుంబర్రు, రామతీర్థం. రామతీర్థం అండి, రామతీర్థం. ఇది ఆన్సర్ వచ్చేసి రామతీర్థము. నెక్స్ట్ బిట్. కలుచంబర్రు గ్రామంలో జైనులకు బసదులు నిర్మించినటువంటి తూర్పు చాళుక్యుల రాజు ఎవరు? కలుచంబర్రు శాసనం కూడా ఉంది అక్కడ, జైనులకు సంబంధించినటువంటిది. ఆప్షన్ 1 మొదటి అమ్మరాజు, 2 రెండవ అమ్మరాజు, 3 జటాచట భీముడు, 4 గుణగ విజయాదిత్యుడు. ఆన్సర్ వచ్చేసి రెండవ అమ్మరాజు కాలంలో కలుచంబర్రు శాసనంలో జైన బసదులు నిర్మించారు. గండ మార్తాండ బిరుదుగల తూర్పు చాళుక్యుల రాజు. గండ మార్తాండ బిరుదుగల తూర్పు చాళుక్యుల రాజు. ఆప్షన్ 1 దానర్నవుడు, కొక్కిలి, రెండవ అమ్మరాజు, రెండవ చాళుక్య భీముడు. దీనికి ఆన్సరు రెండవ చాళుక్య భీముడు, 2CB. గండ మార్తాండ. కైలాసనాథ దేవాలయ శాసన ఖండమునము ఎవరు వేయించారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. దీని ద్వారా మనకి చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది ఈ బిట్టు ద్వారా. జటాచౌడ భీముడు, మొదటి శక్తివర్మ, రెండవ అమ్మరాజు, రాజరాజ నరేంద్రుడు. ఇది అసలు ఎప్పుడు వస్తుందండి ఎపిసోడ్? గుర్తొస్తుంది ఎవరికైనా కానీ క్లాసు? లైక్ ఆ టైంలో ఎవరైతే చోళుల యొక్క సపోర్ట్తో శక్తివర్మ అండ్ విమలాదిత్య బ్రదర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు తిరిగి వేంగిలోకి రావడం జరిగింది. జటాచడ భీముడు కళింగ వరకు వెళ్ళిపోయి రిటర్న్ వస్తాడు, మళ్ళీ అటాక్ చేసుకుంటా కైలాసనాథ దేవాలయం వరకు వాళ్ళని తరుముకుంటా వస్తాడు. అక్కడనే నేను ఇక్కడ దాకా వచ్చున్నానని చెప్తారు, కానీ అక్కడనే రౌండ్ అప్ చేసేసి జటాచడ భీముడిని వధిస్తారు. సో ఆ రకంగా దీనికి ఆన్సర్ వచ్చేసి జటాచూడ భీముడు. నెక్స్ట్ 39 బిట్. దీనికి మనము ఆన్సర్ ఇవ్వాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఈ పక్క చూడండి. కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, ఇంద్ర భట్టారకుడు, గుణగ విజయాదిత్యుడు. సో కింద ఆప్షన్స్ చూద్దాం.
సో ఇది చూడండి, మీకు స్క్రీన్ కనపడేలాగా పెట్టాను. సో ఫస్ట్ మనం ఒకటి కానీ ఫిక్స్ చేసుకుంటే దాన్ని బట్టి ఎలిమినేషన్ చేసుకుంటా మనము రావచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించి మనకి క్లారిఫైడ్గా తెలుసు, అతను వేసింది చేజర్ల శాసనము. అయితే విప్పర్ల శాసనం వేసింది జయసింహ వల్లభుడు అని కూడా మనకి క్లారిఫైడ్గా తెలుసు. అంటే 1B 2A రావాలి, 1B 2A, 1B 2A. సో 1B 2A వచ్చేటి AB మాత్రమే. అయితే మనకి మిగిలింది ఇంద్రభట్టారకుడు. ఓకే, ఇతని పేరు మనకి అంతగా గుర్తులేదనుకుందాం. ఉదాహరణకి గుణగ విజయాదిత్యుడు మనకి సుపరిచితమైనటువంటి పేరే. సో ఆయన వేసింది కందుకూరు శాసనము. సో మన ఆన్సర్ వచ్చేసి బి. సో చాలా రకాలైనటువంటి బిట్లని ఇక్కడ కవర్ చేసేందుకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్రేమ్ చేశాము. కుబ్జ విష్ణువర్ధుని యొక్క శాసనము, చేజర్ల శాసనము, జయసింహ వల్లభుడి యొక్క శాసనము, విప్పర్ల శాసనము, ఇంద్రభట్టారకుడు యొక్క శాసనము, కొండ నాగూరు శాసనము, గుణగ విజయాదిత్యుడి యొక్క శాసనము, కందుకూరి శాసనము. సో అందుకే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది చాలా నాలెడ్జ్ ఇస్తుంది. నెక్స్ట్ బిట్ 40వ బిట్టు. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లోనే ఉంది. సో ఇటుపక్క మనకి రాజుల పేర్లు కనపడుతున్నాయి. కుబ్జ విష్ణువర్ధనుడు, 4వ విజయాదిత్యుడు, 2వ విజయాదిత్యుడు, గుణగ విజయాదిత్యుడు. ఇటుపైన వారి యొక్క బిరుదులు కనపడుతున్నాయి. బిరుదులు నరేంద్ర మృగరాజు అనేది మనకి క్లారిఫైడ్గా బాగా విన్నటువంటి బిరుదు. దీన్ని బట్టి మనము ఆన్సర్ని ట్రేస్ అవుట్ చేసేందుకు ప్రయత్నించాలి. సో ఇది ఎవరికి వస్తుందండి? నరేంద్ర 2వ విజయాదిత్యుడికి వస్తుంది. సో మనకి 3D కావాలా. 3D అనేది మ్యాచ్ అయిందంటే మనకు ఆన్సర్ అనేది అర్థమైపోతుంది. మన వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు అయితే. సో 3D మ్యాచ్ అయ్యేది ఎక్కడా లేదు కాబట్టి ఆన్సర్ అనేది ఏ అవుతుంది, 1 అవుతుంది. అయితే మనం ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాము. గుణగ విజయాదిత్యుడికి వచ్చేసి పృథ్వీ వల్లభ అనేది ఉంది. మనం దీన్ని చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మకర ధ్వజ, ఇందాక కూడా మనకి ఇది వచ్చింది. మకర ధ్వజ అనేది 4వ విజయాదిత్యుడు కొల్లబి గండుడు అని చెప్పి కూడా మనం పిలవడం జరిగింది. నెక్స్ట్ కవులు మరియు వారి యొక్క బిరుదులు. కవులు మరియు వారి యొక్క బిరుదులు సింపుల్గా ఉంటుంది. రాజరాజ నరేంద్రుడు, 3వ విష్ణువర్ధనుడు, భట్ట వామనుడు, నన్నయ్య. ఇటువైపు మనకి బిరుదులు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్దాము. ఆదికవి అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం దీన్ని, నన్నయ్య అని. సో 4 అనేది ఏ రావాలి. తర్వాత వచ్చేసి కవి వృషభ అంటే భట్టవామనుడు అని కూడా మనం చాలాసార్లు చూసాము. తర్వాత కావ్యగీతి పరుడు అనేది కూడా మనం చాలాసార్లు చూసాము, అది రాజరాజ నరేంద్రుడు. సో ఆన్సర్ వచ్చేసి 1D, 2C, త్రిభువనాంక, 3B అండ్ 4A. నెక్స్ట్ బిట్ అంటే ఎవరికి ఏంటి ఏ ఏ ఏ రకమైనటువంటి గ్రామాలు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అనే దాని గురించి వచ్చింది. నారాయణ భట్టుకి ఇచ్చిన గ్రామము, పావులూరి మల్లన్నకి ఇచ్చిన గ్రామము, చెల్లవ్వకి ఇచ్చిన గ్రామము, అయ్యన మహాదేవి ఇచ్చిన గ్రామము. సో దీన్ని బట్టి మనం క్లారిఫైడ్గా వెళ్దాము. అయ్యన మహాదేవి అనేది నెడుంబసది, చెల్లవ్వ అనేది అత్తిలి గ్రామము, నారాయణ భట్టుకి నందపూడి శాసనము, నందపూడి గ్రామం ఇచ్చారు, పావులూరు మల్లన్నకు వచ్చేసి ఇది ఇచ్చారు. సో అప్పుడేమైంది 1B 2A, 1B 2A, 1B 2A ఎక్కడుంది? 1B 2A లేదు ఇక్కడ, 1B 2A లేదు ఇక్కడ. సో ఈ రెండిట్లో అవుతుంది. తర్వాత మనకి ఏం రావాలా? 3కి C రావాలా. సో ఆన్సర్ వచ్చేసి D. ఆన్సర్ వచ్చేసి D.
సో ఆ రకంగా మ్యాచింగ్స్ అనేటివి ఉన్నాయి మనకి క్లియర్ఫైడ్గా. ఇంకొక మ్యాచింగు కంటెంట్ని మనము క్లియర్గా అందించడం కోసం మ్యాచింగ్స్ని ఎక్కువగా ప్లాన్ చేసామండి. పన్నులు వేటి మీద వేస్తారనేది బిట్టు. దొగరాజు పన్ను, పడిరాసి పన్ను, పుల్లరి పన్ను, సంధి విగ్రహ పన్ను, ఇటుపైన అది. సో దొగరాజు పన్ను అనే దాని గురించి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో సంధి విగ్రహ పన్ను అనేది నేను మొన్ననే మీకు చెప్పడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి 4కి ఏ. సో 4A అనేది ఎక్కడ ట్రేస్ అవుతుందో చూద్దాము. ఎలిమినేట్ చేసుకుంటా వస్తే ఒక్కోసారి మనకి ఇలాంటి అవకాశాలు కూడా బాగా తగులుతాయి. సంధి విగ్రహ పన్ను అని మీకు ఎందుకు చెప్పానంటే సంధి చేసుకోవడము 2 రాజ్యాల మధ్య, ఎందుకు శత్రువులు వచ్చి దాడి చేస్తే అని చెప్పడం కూడా జరిగింది, షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడానికి సినాప్నిక్ లాగా. సో అందుకే 4కి ఏ. తర్వాత మనము దొగరాజు పన్ను, తర్వాత వచ్చేసి పడి పుల్లరి పన్ను, వీటన్నిటికి కూడా ఆన్సర్ వచ్చేసి మనము ఇది పెట్టుకోవడం జరిగింది 1B దొగరాజు యువరాజు. తర్వాత 2C పడి, సైన్యం పడి, సైన్యం వచ్చి పడింది అని చెప్పాను ఇలా. సో దీనికి ఆన్సర్ అది. సో మీ అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి జస్ట్ మొత్తం గీయట్లేదు. వజ్రయ్య పగ్గడకు ఎవరు రణస్థపుడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు? అంటే వజ్రయ్య పగ్గడకు రణస్థపుడి గ్రామాన్ని దానంగా ఇచ్చినటువంటి తూర్పు చాళుక్యుల రాజు ఎవరు అని చెప్పేసి మనకి ఆన్సర్ ఇడ. మొదటి శక్తివర్మ, విమలాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు, జటాచుడ భీముడు. ఆన్సర్ వచ్చేసి మొదటి శక్తివర్మ. నెక్స్ట్ 45వ బిట్టు 45. విజయవాడ నగర నిర్మాత ఎవరు? మొదటి అమ్మరాజు, యుద్ధం మల్లుడు, రెండవ చాళుక్య భీముడు, దానర్ణవుడు. సింపుల్గా పెట్టేస్తారు దీనికి ఆన్సరు, ఎందుకంటే యుద్ధం మల్లుడే మనకి బెజవాడకు సంబంధించినటువంటి శాసనాన్ని కూడా ఇచ్చాడు. పల్లవులకు చాళుక్యులకు జరిగిన యుద్ధంలో నందివర్మ బోయకొట్టాలను కోల్పోయినాడు అని తెలుపుతున్న శాసనం ఏది? ఆప్షన్స్: ఉదయేందిర శాసనము, కానకొల్లు శాసనము, మంచికల్లు శాసనము, మైదవోలు శాసనము. మనకి మైదవోలు, మంచికల్లు ఇవన్నీ కూడా పల్లవులతో ర్యాపోగా ఉంటాయి, కానీ ఆన్సర్ వచ్చేసి ఉదయేందిర శాసనము. బోయకట్టాలు నెల్లూరులో ఉంటాయి ఇవి. గుణగ విజయాదిత్యుడు అతని విజయాలకు గుర్తుగా పులికాట్లో నిర్మించిన దేవాలయం ఏది? పులికాట్లో ఆప్షన్స్: విజయ చాముండేశ్వర దేవాలయము, పాండురంగ మహేశ్వర, వేములమడ దేవాలయము, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. సో ఆన్సర్ వచ్చేసి పాండురంగ మహేశ్వరాలయము. అతని యొక్క సేనాని పాండురంగడని పేరు కూడా ఉందని గుర్తుపెట్టుకున్న ఆ విధంగా. చాళుక్య భీముని యొక్క ఆస్థాన కవి భట్ట వామనుడు సంస్కృతంలో రచించిన గ్రంథం ఏమిటి? బిట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. చాళుక్య భీముని యొక్క ఆస్థాన కవి భట్ట వామనుడు. సో అది ఒకటి. ఆప్షన్స్: కావ్యాలంకార సూత్ర, రాజ్య రత్నావళి, జినేంద్ర పురాణం, మయాతి చరిత్ర. మంచి బిట్ అండి. ఆన్సర్ ఈస్ కావ్యాలంకార సూత్ర. 49. చాళుక్యుల కాలంలో సంహర్తలు వేటికి అధికారులుగా ఉండేవారు? చాళుక్యుల కాలంలో సంహర్తలు అనే పదం గుర్తుపెట్టుకోండి. పన్ను వసూలు చేయు అధికారి అనగా రెవెన్యూ అధికారి, అశ్విక దళానికి అధికారి, లేదా సైనిక దళానికి అధికారి, లేదా యుద్ధ సమయ ప్రత్యేక అధికారి. ఆన్సర్ వచ్చేసి సంహర్తలు అంటే రెవెన్యూ అధికారులు. నెక్స్ట్ 50th క్వశ్చన్. మొట్టమొదటి చోళ చాళుక్య రాజు
కులోత్తుంగ చోళుడు సత్తెనపల్లి ప్రాంతంలో శ్వేతాంబరుల కోసం నిర్మించినది ఏమిటి? శ్వేతాంబరుల కోసం నిర్మించినది ఏంటి? ఆప్షన్స్: నెడుం బసది, పృథ్వీ తిలక బసది, వాకాడు బసది, సిద్ధి తిలక బసది. ఆన్సర్ ఈస్ పృథ్వీ తిలక బసది. పృథ్వీ తిలక బసది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వేంగి చాళుక్యుల సామ్రాజ్య వ్యవస్థలో ఆవిర్భవించినటువంటి నూతన పరిణామము ఏమిటి? వేంగి సామ్రాజ్యంలో వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ గురించి అడుగుతున్నారు వీళ్ళు. ట్రెండ్. ఆప్షన్స్: బ్రాహ్మణులు రాజ్యాధికారము పొందుట, వైశ్యులు వ్యాపారం చేయుట, క్షత్రియులు వ్యవసాయం చేయుట, 4 బ్రాహ్మణులు సైన్యాధ్యక్షులు అవుట. సింపుల్గా చూడంగానే ఆన్సర్ పెట్టగలిగేది. గుణగ విజయాదిత్యుని కాలంలో 4 బ్రాహ్మణ సేనాధిపతులు వేంగి రాజ్యాన్ని విస్తరించినట్లుగా మనము చదువుకున్నాము. ఆ ట్రెండ్ అనేది ఈ విధంగా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 52 క్వశ్చన్. గుణగ విజయాదిత్యుని కాలంలో నిర్మించిన దేవాలయాలు ఎక్కడ కలవు? గుణగ విజయాదిత్యుడు లేదా 3వ విజయాదిత్యుడు. ఆప్షన్స్: చాళుక్య భీమవరము, ద్రాక్షారామము, సామర్లకోట, బిక్కవోలు. ఆన్సర్ ఈస్ మనం ఇందాక కూడా దీనికి సంబంధించినటువంటి బిట్టు ప్రిపేర్ అయ్యాము. అక్కడ బిక్కవోలులో మొత్తము 3 రకాల దేవాలయాలను నిర్మించిన రాజు ఎవరు అని చెప్పి మనం చదివాము. ఐ థింక్ ఒక 10 బిట్స్ ముందు అది. రెండింటిని లింక్ చేసుకోండి, కంటెంట్ డెవలప్ అవుద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ 53. రాజరాజ నరేంద్రుడు ఆంధ్ర మహాభారతం రాయించడానికి గల కారణం ఏమిటి? ఏ రీజన్ అని చెప్పి అడుగుతున్నారు. వైదిక మతాన్ని పునరుద్ధరించేటువంటి పరిస్థితి, భారత కథ శ్రవణాభిలాషి అంటే అతనికి భారత కథని వినాలని కోరిక, 3 తన చంద్రవంశపు రాజుల చరిత్ర, పైవన్నీ. సో మనకి మొత్తం గమనిస్తే అన్నీ కూడా కరెక్ట్ అన్నట్టుగానే కనపడుతున్నాయి. సో అందుకే పైవన్నీ. 54. త్రిలింగాలు అంటే శ్రీశైలం, ద్రాక్షారామము, కాళేశ్వరము లేదా శ్రీశైలము, కాళహస్తి, ద్రాక్షారామము లేదా అమరావతి, ద్రాక్షారామము, కాళేశ్వరము లేదా శ్రీశైలము, అమరావతి, కాళేశ్వరం. చాలా ఇంపార్టెంట్ అండ్ తెలుసుకోవాల్సిన బిట్టు కూడా అండి ఇది. ఆన్సర్ వచ్చేసి శ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరము. వేంగి చాళుక్యుల గ్రామ సభికులమనేను ఏమని పిలుస్తారు? వేంగి చాళుక్యుల గ్రామ సభికులను ఏమని పిలుస్తారు? గ్రామ సభికులను గ్రామేయమకట, వారగోష్ఠులు, తీర్థులు, చక్రధరులు. ఆన్సర్ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, వేంగి చాళుక్యుల గ్రామ సభికులను వారగోష్ఠులు అని చెప్పి పిలిచేవారు. శ్రమణులు ఏ మతానికి చెందినవారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రమణులు ఏ మతానికి చెందినవారు అంటే భాగవత, బౌద్ధ, శైవ, జైన. ఆన్సర్ వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ అందరికీ తెలిసిందే ఇది. శ్రవణ అంటే జైనులు. వేంగి చాళుక్యుల కాలంలో వర్తక శ్రేణులను అంటే నగరాలకు ప్రధాన కేంద్రము ఏమని ఉంది? ఆ కేంద్రం పేరు అత్తిలి, సర్వసిద్ధి, పెనుగొండ, పిష్టపురం. ఆన్సర్ వచ్చేసి పెనుగొండ కేంద్రంగా కోమట్లు స్థిరపడి ఉన్నారు. వీరిని తెలంగాణలో కోమట్లు అంటారు, ఆంధ్రాలో వైశ్యులు అంటారని మనం ఒక క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసుకొని ఉన్నాము.
రాష్ట్రకూటులతో 12 సంవత్సరాలు యుద్ధం చేసి వేంగికి స్వాతంత్రం కల్పించినటువంటి రాజు ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆప్షన్ 1 రెండవ విజయాదిత్యుడు, 2 నాలుగో విష్ణువర్ధనుడు, 3 మొదటి విజయాదిత్యుడు, 4 రెండవ చాళుక్య భీముడు. గుణక విజయాదిత్యుడి తర్వాత ఆ స్థాయి రాజు ఎవరైనా ఉన్నారంటే రెండవ విజయాదిత్యుడు. దాహల దేశ రాజధాని మనకు ఒక చోట వస్తుంది దాహల వంశం గురించి. ఆప్షన్స్ కోసల, కిరణపురం, ఆచలపురం, బెజవాడ. మంచిగా ఎపిసోడ్ ఉంటుందండి, ఈ ఎపిసోడ్ కూడా ఓపెన్ చేసి చూడండి. కిరణపురం, దానికి సంబంధించిన బిరుదు కూడా వస్తుంది వీళ్ళకి, కిరణ శేఖర అన్నట్లుగా. ఆంధ్రదేశంలో దేవ రాష్ట్రమని ఏ ప్రాంతాన్ని పేర్కొంటారు? 60th బిట్ అండ్ ఫైనల్ బిట్ అండి ఇది. ఆంధ్ర రాష్ట్రంలో దేవ రాష్ట్రమని ఏ ప్రాంతాన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 పిఠాపురం, 2 వేంగి, 3 ఎలమంచలి, 4 రామతీర్థము. దేవ రాష్ట్రం అని పిలిచేదాన్ని ఎలమంచలి అని చెప్పి దాన్ని పిలుస్తారు. సో అది ఫ్రెండ్స్, మొత్తము 60 బిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది టెస్ట్. తప్పకుండా మీరు మీ స్కోర్స్ని కౌంట్ చేసుకొని నెగిటివ్ మార్క్స్ని తీసేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. కుదిరితే విత్ నెగిటివ్ మార్క్స్ అని, వితౌట్ నెగిటివ్ మార్క్స్ అని కూడా పెట్టండి. దాన్ని బట్టి రేపు ఉదయాన మన అక్యూరసీని కౌంట్ చేసుకునేదానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. పాయింట్ ఏంటంటే, దీని తర్వాత మనకి చిన్న చిన్న రాజులు వస్తారు. మనుమసిద్ధి, ఆ పల్నాటి యుద్ధము, చోడులు, నెల్లూరు చోడులు, ఇలాగా కొన్ని రాజవంశాలు వస్తాయి. వీటి కోసం మనము 2-3 క్లాసులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే కంటెంట్ ఎక్కువగా ఉంది, బట్ వాటి నుంచి బిట్ 1 లేదా 2 వచ్చే అవకాశం ఉంది, అది కూడా లేదు. సో అందుకని మన టీము వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించి డైరెక్ట్గా బిట్స్ అనేటివి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బుక్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో మీరు దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు 2-3 క్లాసెస్ దానికోసం కేటాయించి కంటెంట్ కూడా ఎక్కువ ఉంది, బట్ దానికి సంబంధించిన బిట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి దాంట్లో. కాబట్టి మనం నేరుగా కానీ కాకతీయులకు వెళ్తే సిలబస్ అనేది కొంచెం ఫ్రీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. తొందరలో ఉగాది నాటికి మనకి క్యాలెండర్ అనేది అంటున్నారు కాబట్టి ఈ లోపల మనం ఎక్కడా కూడా ఫ్లోని మిస్ చేసుకోకూడదు. కాబట్టి సో నేరుగా కాకతీయులకు వెళ్ళడం అనేది ఆప్షన్ 2. సో మీరే తెలపండి. కానీ యాజ్ ఆఫ్ అమేజింగ్ స్టఫ్ టీము కాకతీయులకు వెళ్ళాలని చెప్పి అనుకునింది. వీటికి సంబంధించిన బిట్స్ ఏదైతే నెల్లూరు చోడులు ఉన్నారో, మనుమ సిద్ధి అలాంటి వాళ్ళంతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంతా కూడా మనము ఒక రోజున బిట్స్ పెట్టుకుందాము. సో నెక్స్ట్ మనము కాకతీయుల క్లాస్లో మీట్ అవుదాము. సో మంచి వార్త అనేది మనకి ఉగాది నాడు అందుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనము అప్రోచ్ అవ్వాలంటే ముందు స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీని, పాలిటీని కంప్లీట్ చేసుకుంటే మనము అందరికన్నా ఒక మెట్టు ముందుంటాం. కాబట్టి సో అటువైపున పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మ్యారథాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 8ని మనము అక్కడ నేను అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది మార్క్స్ ఎంటర్ చేసి చెప్పున్నారు, చాలామంది చూశారు. ఇంకా ఎవరైనా ఆ క్లాస్ చూడకపోతే దాన్ని చూడండి. మొత్తం 8 టెస్ట్స్ ఉన్నాయి. ఆ 8 టెస్ట్ని కానీ రాశారంటే మీరు 20% ఆఫ్ సిలబస్ని కంప్లీట్ చేసినట్లే. అయితే ఇక్కడ బిఎస్ఎల్ హనుమంతరావు గారి ఏపీ హిస్టరీ బుక్ డీకోడిఫికేషన్ అనేది నిరంతరాయంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. శాతవాహనులు, ఇక్ష్వాకులు, తరువాతి కాల యుగము, విష్ణుకుండినులు, ఆనంద గోత్రుజులు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈరోజు అత్యంత పెద్ద టాపిక్ అయినటువంటి తూర్పు చాళుక్యులని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఈరోజు టెస్టులు అనేవి కండక్ట్ చేసుకోవడం జరిగింది. 60 మార్కుల టెస్ట్, 60 బిట్లు అండి. అటెంప్ట్ చేయండి, మీకు టోటల్ సిలబస్ మీద పట్టు అనేది వస్తుంది. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్సీ ఛానల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై హింద్.